హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్. అసలు ఈ మధ్య పిల్లలకి ప్రోటీనే లేకుండా పోతా ఉంది కదా! సో, అలాంటప్పుడు మనము ఇక్కడ ప్రోటీన్ పౌడర్ చూపిస్తాను. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది డైలీ 1 కప్ ఇచ్చారంటే చాలు వాళ్ళకి ఫుల్ ప్రోటీన్ అనేది అందిపోతదనమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకైతే తినే పప్పు, శనగపప్పులుంటాయి గదా! సో, వాటినైతే ఒక కప్పు వరకు అయితే ఫుల్ క్వాంటిటీ తీసుకోవాలి. అలాగే ఒక హాఫ్ కప్పు వరకు అయితే బాదము, అలాగే హాఫ్ కప్పు వరకు అయితే కాజు ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ స్వీట్‌నెస్ కోసమైతే నేను షుగరు, అలాగే బెల్లము ఏది వాడట్లేదు. ఒక కప్పు వరకు అయితే కంప్లీట్‌గా మిల్క్ పౌడర్ అయితే వాడుతున్నారు. మీరు కావాలి అనుకుంటే చక్కెర గానీ, బెల్లం కానీ రీప్లేస్ చేసుకోవచ్చు. సో, ఫ్లేవర్ కోసం అయితే 1 స్పూన్ వరకు అయితే ఇలాచీ పౌడర్ వేసి, ఇప్పుడు వీటిని బాగా మెత్తగా పౌడర్‌గా అయ్యేలాగా అయితే బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్‌ని మనం ఏదైనా ఒక ఎయిట్ బాక్స్‌లో స్టోర్ చేసుకున్నామంటే మనకి 20 డేస్ టు 1 మంత్ వరకు హ్యాపీగా ఉంటది. సో, మనం కావాలి, వాడుకోవాలి, తినాలి అన్నప్పుడు ఈ విధంగా అయితే ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొనేసి ఇందులోకి మీకెంత పౌడర్ కావాలంటే అంత దాదాపు అంటే మన పిల్లల కోసం అయితే ఒక 5 స్పూన్స్ వరకు అయితే సరిపోతుంది. పెద్దలకైతే 7 స్పూన్స్ వరకు సరిపోతుంది. సో, ఈ పౌడర్ వేసేసి ఇందులోకి మీ దగ్గర మిల్క్ ఉంటే మిల్క్, లేదు అంటే నార్మల్ వాటర్‌తో కలుపుకున్నా సరే టేస్ట్ చాలా బావుంటుంది. సో, ఇలా మిక్స్ చేసేసుకొనేసి ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ అంటే మీకు ఫ్లోయిగా కావాలి అంటే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. లేదు కొద్దిగా మాకు థిక్‌గా కావాలి అంటే మరికొద్దిగా పౌడర్ యాడ్ చేసేసుకుంటే మనకి ఆ కన్సిస్టెన్సీ అనేది వస్తుందనమాట. సో, ఇలా బాగా అంతా ఎటువంటి లమ్స్ గడ్డలు లేకోకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్లేవర్, ఎక్స్ట్రా టేస్ట్ కోసమైతే 1 స్పూన్ వరకు అయితే ఘీ వేయండి. టేస్ట్ మాత్రం నిజంగా సెకండ్ లెవెల్‌లో ఉండిపోతది. సో, ఈ విధంగా అయితే దీన్ని కూడా వేసేసుకొనేసి మిక్స్ చేసేసుకొనేసి హ్యాపీగా తినేయొచ్చు. ఇందులోకి మనము కావాలనుకుంటే బాదము కట్ చేసుకున్నవి, కాజు వేసుకోవచ్చు, లేదా పిస్తా ఇలా డ్రై ఫ్రూట్స్ మనం ఏదైనా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొనేసి వేసుకొని తిన్నామంటే అక్కడక్కడ క్రంచీగా తగులుతూ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. సో, ఈ రెసిపీ మీకు కూడా నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలకి పెట్టండి. వాళ్ళకి ఎలా నచ్చిందనేది కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా వాచ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా మన ఛానల్‌ని రికమెండ్ చేయండి.